అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా. వివరంలోనికి వెళ్తే, ఇద్రీస్ ప్రవక్త బాబిలోనియాలో జన్మించారు. అక్కడే ఆయన పెరిగి పెద్దవారు కూడా అయ్యారు. ఇద్రీస్ ప్రవక్త గురించి దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది. ఈ గ్రంథంలో ఇద్రీస్ని గురించి ప్రస్తావించు, అతను ఒక నిజాయితీపరుడైన మనిషి, ఒక ప్రవక్త. మేము అతనిని ఉన్నత స్థాయికి లేపాము అని దివ్య గ్రంథంలో 19వ సూర 56, 57 ఆయతుల్లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ప్రవక్త ఆదం అలైహిస్సలాం గారి బోధనలను, ఆయన అనుసరించిన మత ధర్మాన్ని ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం గారు అనుసరించారు. ప్రవక్త ఆదం అలైహిస్సలాం గారి తర్వాత 5వ తరంలో వీరు వచ్చారు. ఆయన ప్రజలను ఆదం అలైహిస్సలాం గారు పాటించిన మతధర్మం వైపునకే పిలిచారు. కొందరు ఆయన మాటలను విశ్వసించారు, మరికొందరు నిరాకరించారు. ఇద్రీస్ ప్రవక్త ఆయన అనుచరులు బాబిలోనియా వదిలేసి ఈజిప్ట్కు వెళ్ళారు. అక్కడ ఆయన తన సత్యధర్మాన్ని ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజలకు సత్యాన్ని నేర్పించారు, న్యాయం చేయమని చెప్పారు, వారికి సరియైన ప్రార్థనా రీతులు కూడా నేర్పించారు. కొన్ని నిర్ధారిత రోజుల్లో ఉపవాసాలు పాటించమని వారిని ప్రోత్సహించారు. ఇంకా వారి సంపదల్లో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టమని వాళ్ళని ప్రోత్సహించారు. వ్రాతకు సంబంధించిన ప్రారంభ రూపాన్ని కనిపెట్టింది ఇద్రీస్ అలైహిస్సలాం గారని తెలుస్తుంది. ఆయన బోధనలోని కొన్ని విషయాలు ఇక్కడ సమీకరించడం జరిగింది. వాటిలోని ముఖ్యమైన వాటిని ఇన్షాల్లా నేను మీకు చెప్తున్నాను. మొదటిది, తన ఆచరణలను సమీక్షించుకునే వ్యక్తి సంతోషాన్ని పొందుతాడు. అలాగే తన ప్రభువు వద్ద తన తరపున వాదించడానికి తన ఆచరణను ఏర్పరచుకున్న వ్యక్తి కూడా నిజమైన సంతోషాన్ని పొందుతాడు అని ఇక్కడ అర్థమవుతుంది. అలాగే రెండో విషయం వచ్చేసి, అల్లా అనుగ్రహాలను ఇతరులతో పంచుకోవడాన్ని మించి ఆయన పట్ల కృతజ్ఞత చూపే మార్గం మరొకటి లేదు అని ఇక్కడ ఆయన బోధనల ద్వారా మనకి అర్థమవుతుంది. మూడో విషయం వచ్చేసి, ప్రజలకు ఉన్న భాగ్యాన్ని చూసి అసూయపడరాదు, ఎందుకంటే వారు ఈ భాగ్యాన్ని కొంతకాలం మాత్రమే అనుభవిస్తారు అని ఆయన బోధనల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా నాలుగో విషయం వచ్చేసి, అతిశయానికి పాల్పడే వ్యక్తి దానివల్ల ఎలాంటి లాభం కూడా పొందలేడు. వివేకాన్ని కలిగి ఉండడమే జీవితంలోని నిజమైన ఆనందం అని ఆయన బోధిస్తున్నారు. అయితే చెప్పే వినే దానికంటే కూడా మనం ఆచరించడానికి ఇన్షాల్లా ప్రయత్నిద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.